నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంచాం గతంలో కొన్ని వ్యాధులకు మాత్రమే లిమిట్ లేకుండా ఖర్చు చేయటం జరిగింది ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి సుమారు 4000 కోట్లు ఖర్చు చేస్తున్నాం పేర్కొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టీకరణ ఎల్లో మీడియా ప్రచారాన్ని తాను పరిగణలోకి తీసుకోను పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా రోడ్ల విస్తరణలో అధికార పార్టీ నేతలు జారీ చేసిన టీడీఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు ఆదేశించాలి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం సమర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వార్తల్లోని వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో పెను మార్పులు చేశారని ఆసుపత్రులను ఆధునీకరణ చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రతి పేదవానికి సంజీవని లాంటిదని మంత్రి ఆర్కే రోజా కొనియాడారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరంలో 5 లక్షల నుంచి 25 లక్షల వైద్యం చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు అన్ని రకాల వైద్యం అందించే అవకాశం కల్పించారని ఏపీని ఆరోగ్యగాంధ్రగా మార్చే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వైద్యశాలలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య సురక్ష ద్వారా పరీక్షలు మందులు పంపిణీ చేస్తున్నామని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు మెడికల్ కాలేజీలు వైద్యశాలను నిర్మిస్తున్నారని ఉద్దానం ఒక నిదర్శనమన్నారు విలేజ్ క్లినిక్లు నిర్మించామని సచివాలయ పరిధిలో వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు వైఎస్ఆర్ తర్వాతనే విద్య వైద్యంలో మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు 53,126 మంది వైద్య విభాగంలో నియామకం పొందారని అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదని అన్నారు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకునేందుకే వారికి సమయం లేదన్నారు ఇద్దరు నాయకులు ఎక్కడ పోటీ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టీకరణ చేశారు ఎల్లో మీడియా ప్రచారాన్ని తాను పరిగణలోకి తీసుకోరని పేర్కొన్నారు గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఈరోజు దాదాపుగా 2309 హాస్పిటల్స్ ఇక్కడ అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింపచేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు అండ్ కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్ పనిగట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఇవ్వరు మార్చరు కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు అదే అంటున్నాను కదా చేసుంటే మీకు సాక్షిలో వస్తుంది సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్టు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు అసలు మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు సో ఎక్కడి నించోవాలా ఎలా గెలవాలా ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొకటి లేదు
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య ఖర్చును 25 లక్షలకు పెంచడంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంచామన్నారు. గతంలో కొన్ని వ్యాధులకు మాత్రమే లిమిట్ లేకుండా ఖర్చు చేయడం జరిగిందని, ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి సుమారు 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 కోట్లు కూడా ఖర్చు చేసిన పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 3,200 పైగా ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీకు సంబంధం లేకుండా 4.5 సంవత్సరాల్లో ఆరోగ్యం కోసం 32,000 కోట్లు వైఎస్ జగన్ ఖర్చు చేశారని అన్నారు. జనవరి 2 నుండి ఆరోగ్య సురక్ష 2వ ఫేజ్ మొదలవుతుందన్నారు. జిల్లాలో 4.73 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశామని, జిల్లాలో సుమారు 73 ఆసుపత్రులు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 3.20 లక్షల సర్జరీలు జరిగాయని, దాదాపు 635 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేశామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారి అనంతరం ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆరోగ్యశ్రీపై దృష్టి పెట్టలేదన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఏదైతే గతంలో మనం ఖర్చు చేస్తూ ఉన్నామో ప్రతి జబ్బు ఉన్న వ్యక్తికి నయం చేయడానికి అది లిమిట్లెస్గా ఈరోజు 25 లక్షలకు పెంచడం జరిగింది. గతంలో కూడా ఈ విధంగానే మనం కొన్ని వ్యాధులకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈ ప్రాణాంతకమైన వ్యాధులు, క్యాన్సర్ కానీ ఇలాంటి వాటిన్నిటికీ కూడా మనం పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు వచ్చినా కూడా విధంగానే ఖర్చు చేస్తూ ఉన్నాం. అది రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు దాకా అలాంటి వ్యాధులు ఖర్చు చేసింది 25 లక్షలకు మనం పెంచకముందు ఖర్చు చేసింది కూడా అది 1,897 కోట్లు ఆ విధంగా ఖర్చు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం మీద ప్రతి సంవత్సరం కూడా ఆరోగ్యశ్రీకి కానీ ఆరోగ్య ఆసరాకు కానీ కలిపి సగటున ప్రతి సంవత్సరం 4,100 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 1,034 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం కేవలం కొన్ని జబ్బులకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీని వర్తింపజేయడం జరిగింది. అది ఆ విధంగా కాకుండా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ దాదాపు 3,200 పైచలకు జబ్బులకంతా కూడా వర్తింపజేసి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన దీంట్లో ప్రతి జబ్బు కూడా ప్రతి కుటుంబంలో కూడా 25 లక్షల వరకు మనం ఖర్చు చేయడానికి ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రభుత్వం దీన్ని పెంచడం జరిగింది. 2047 సంవత్సరం నాటికి భారత్ ఒక మహాశక్తివంతమైన దేశంగా నిలవనుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు అవగాహన కలిగి వినియోగించుకోవాలని, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ శిరీష, హరిత, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం సందర్భంగా హాజరైన ప్రముఖులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, ఎల్పీజీ కనెక్షన్లు, ప్రాప్య పేదలకు గృహాలు, ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడానికి దాని ప్రధాన పథకాల ద్వారా సంతృప్తి మిషన్లో చురుకుగా నిమగ్నమైంది. సరైన పోషక ఆహారం, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య తదితర అవసరమైన సేవలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందుబాటులో ఉంచడం లక్ష్యమని తెలిపారు. వివిధ పథకాల కింద అర్హులై ఉండి కానీ ఇప్పటి వరకు ప్రయోజనాలను పొందని బలహీన వర్గాలకు చేరుకోవటానికి సమాచార వ్యాప్తి మరియు పథకాల గురించి అవగాహన కల్పించడం, వారి వ్యక్తిగత కథనాలు మరియు అనుభవ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పరస్పర ముఖాముఖి ద్వారా పౌరుల నుండి నేర్చుకోవటం, యాత్ర సమయంలో నిర్ధారించబడిన వివరాల ద్వారా సంభావ్య లబ్ధిదారుల నమోదు దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. The Viksit Bharat Sankalp Yatra can be made successful only with the active participation of all public representatives and officers of the concerned department.
కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు అర్హులైన ప్రజలందరికీ చేరాలని ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అర్హులైన ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలు చేరేలా కృషి చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో కనీసం 40 కోట్ల రూపాయలు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని స్థానిక ఇందిరానగర్ జీవకోన సచివాలయంలో జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా 1700 కోట్ల రూపాయలు ఇచ్చారని, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వలేదన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వారిద్దరి మాయమాటలు నమ్మి మోసపోకండని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపించే సమయంలో రాజకీయం ఎత్తుగడలు వేస్తూ పథకాలు పన్నుతున్నాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు పథకాలు ఇస్తాడని అన్నారు. ధనికుల పక్షాన నిలబడే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో ఉంటారా, పేదల పక్షాన నిలబడి వారిని ఆదుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉంటారని కోరగా, జగనన్నే మాకు కావాలి అంటూ ప్రజలంతా ముక్తకంఠంతో చేతులెత్తి మద్దతు తెలిపారు. ఈ రోజున తిరుపతిలో ఒక వైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి. మీ అందరికీ తెలుసును, ఈ రోజున ఒక కొత్త తిరుపతిని నిర్మాణం చేసుకున్నాం. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి అలరారుతోంది. ఎప్పుడైనా కల్లోనైనా ఊహించుకున్నారా గంగమ్మ గుడి వీధి వెడల్పోతుందని అనుకున్నారా? ఈ రోజున వెళ్ళి చూడండి, 60 అడుగుల రోడ్డుగా మారింది. టౌన్ క్లబ్ ఎదురుగా ట్రాఫిక్ విపరీతంగా ఉండేది. దాన్ని కొట్టి టౌన్ క్లబ్ దగ్గర ఆ రోడ్డును వెడల్పు చేయగలిగినాం. మీ పక్కనే అటువైపున కోర్టుకు పోయే దారి ఎప్పుడైనా చూసినారా? మీరు చూసే ఉంటారు. ఈ రోజు చూసారా ఎంతగా వెడల్పు చేసి అనుకూలంగా మార్చినాము. అలాగే మ్యూజిక్ కాలేజ్ దగ్గర చూడండి, దాన్ని మార్చినాము. అటువైపున చూడండి, ఆ స్కూల్ దగ్గర అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసినాం. సీతమ్మ సన్నగర్ మా ముత్యాలరెడ్డిపల్లిలో అద్భుతమైనటువంటి రోడ్డును వేసినాం. రామతులసి కళ్యాణ మంటపానికి పోయేటువంటి రోడ్డును ఒకసారి చూడండి. ఈ రోజుకి ఆ రోజుకి ఉన్నటువంటి తేడా. మీరెవరైనా అందరూ కొర్లగుంట రోడ్డుకు పోయి ఉంటారు, ఆటో కూడా పోయేదిలే. ఈరోజు చూడండి, అక్కడ 50 అడుగుల రోడ్డు అద్భుతంగా నిర్మించగలిగినవి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే చేయగలిగినాం. ఇంతగా అభివృద్ధి చెందుతున్నది తిరుపతి. నేను టీటీడీ అధ్యక్షుడైన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి శానిటరీ ఉద్యోగస్తులకు, టీటీడీలో పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడా 5,500 మందికి ఒక్కసారిగా 5,000 రూపాయల జీతాన్ని పెంచగలిగినాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. యువగలం బహిరంగ సభకు టీడీపీ పార్టీ సభ్యులు, నాయకులు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, విద్యార్థులు తరలి రావాలి అంటూ తెలుగు తమ్ముళ్లకు టీడీపీ పార్టీ తిరుపతి పార్లమెంటరీ సభ్యులు నరసింహ యాదవ్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. ఈ శంకరవ మహాసభకు తరలి వెళ్లేందుకు తిరుపతి నుంచి ప్రత్యేక రైలును అందుబాటులో ఉంచామని, మంగళవారం మధ్యాహ్నం 1:30 బయలుదేరనుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైలులో 18 బోగీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి బోగిలోనూ 72 మంది సరిపోయేటట్లు ఉంటుందని అన్నారు. కావున టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అన్ని వర్గాలు ఎస్సీలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే వాళ్ళపైన దౌర్జన్యకాలకు పూనుకోవడం, ఈ విధంగా చూస్తే అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వన్ సైడ్ కూడా పుడివిందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన గతంలో ఎప్పుడు చూడలేదు. ఎంతో మంది ఇతర పార్టీలకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన మనం చూడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమై పరిపాలన గాలి వదిలేసి, ఏదైతే వాళ్ళకి సలహాదారులుగా, మంత్రులు కాదు పరిపాలించింది రాష్ట్రాన్ని, సలహాదారులే మంత్రులుగా విధులు నిర్వహించి ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. ఉల్లగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు.
ఏ రాష్ట్రంలో కూడా ఇంత అవగాహన రాహిత్యం, అనుభవం లేని ముఖ్యమంత్రి ఎవరు ఉండరని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా పిలిపిస్తాను. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు శంఖారావాన్ని కూడా మరి ఏవైతే మిత్రపక్షాలు కలిసి వస్తున్నాయో అందరితో కలిపి ఈ రోజున ఈ శంఖారావాన్ని అక్కడ పూరించబోతున్నారు. దీనికి మరి నాయకులు, అతిరథ మహారథులు అందరూ కూడా ప్రజలు ఇక్కడ మరి పార్టీలకు అతీతంగా కూడా రేపు రాబోతున్నారు ఈ శంఖారావానికి. అంటే మేనిఫెస్టో మహానాడులో ఏ విధంగా విడుదల చేశారో అలాంటి ఆశలు ఏవైనా మనకు ఉంటాయేమో, మన ప్రజల సంక్షేమం కోసం ఉంటాయేమో అని కూడా ఈ రోజున రేపు జరగబోయేటువంటి శంఖారావానికి ఒక భారీ ఎత్తున 10 లక్షల మందితో ఈ శంఖారావాన్ని పూరించబోతున్నారు. కాబట్టి నేను మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, తిరుపతి నగర ప్రజలు, తిరుపతి జిల్లా నుంచి ప్రజలందరికీ కూడా ఒక స్పెషల్ ట్రైన్ కూడా తిరుపతిలో మరి ప్రారంభించబోతున్నారు. తిరుపతి నుంచి బయలుదేరబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి తరలి రావాలని పిలుపునిస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను తిరుపతి బీజేపీ నాయకులు కలిసి తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై వినతి పత్రం సమర్పించారు. రోడ్ల విస్తరణలో అధికార పార్టీ నేతలు జారీ చేసిన టీడీఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు ఆదేశించాలని వినతి పత్రం సమర్పించారు. నగరపాలక సంస్థలో అవినీతి తిమింగలాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. టీడీఆర్ బాండ్ల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి శ్రీకారం చుట్టడం జరిగింది. వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తాం, రోడ్లు అభివృద్ధి చేసే వాల్యుయేషన్ని మారుస్తూ, దాంట్లో ఉన్నట్టు సంఖ్యల్ని మారుస్తూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు అక్రమంగా దీంట్లో ఇక్కడున్నటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు దీన్ని పంచుకోవడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేక బృందం రాష్ట్ర గవర్నర్ గారిని తిరుపతిలో ఈరోజు తిరుపతి పద్మావతి గెస్ట్లో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. క్షుణ్ణంగా దాదాపు 20 నిమిషాల పాటు ఏం జరిగింది, ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయో వారు మా దగ్గర నుంచి అది మొత్తం పూర్తి వివరాలు తీసుకున్నారు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ దాదాపు 300 పైచిలకు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 300 పైచిలకు టీడీఆర్ బాండ్స్లో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోటి రూపాయలు రావాల్సినటువంటి చోట కేవలం 35% అంటే 35 లక్షలు ఇచ్చి కోటి రూపాయలకి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని తీసుకొని 1,10,00,000కి మిగతా విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో దాన్ని విక్రయిస్తున్నారు. ఇది పూర్తిగా గూడు పుటానితో అధికారులతో కుమ్మక్కే చేస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి దీన్ని లోతుగా కానీ విచారిస్తే రాబో రోజుల్లో దీంట్లో సంబంధం ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు జైలుకి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే దీంట్లో సంబంధం ఉంటే వారి మీద శాఖాపరమైన తీసుకునే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అధికార పార్టీ వైసీపీ నేతలకు టీడీఆర్ బాండ్ల రూపంలో ఒక అక్రమార్జనకు మార్గంగా కనిపిస్తుంది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతోటి ఇవాళ విస్తరిస్తున్నటువంటి రోడ్లు, తద్వారా విస్తరణ కోసం భూములు ఎవరైతే ఇస్తున్నారో వాళ్లకు లబ్ధి చేరట్లేదు. ఇక్కడ వాళ్ళను ఆధారంగా చేసుకుని రానున్నటువంటి ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ల యొక్క విషయంలో దాన్ని నోటిఫై చేసేటువంటి విషయంలో కూడా అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్ళు ఆదేశించిందే చాలు వాళ్లకు ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా, ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా గుడ్డిగా సంతకాలు పెడుతూ అర్హత లేకపోయినా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కల్టివేషన్ ల్యాండ్స్ కూడా కమర్షియల్గా నోటిఫై చేయడము, అదేవిధంగా దాన్ని విస్తరణ సమయంలో గుర్తించేటువంటి సమయంలో కూడా అర్హత లేని వాళ్ళకు, నిజంగా కోల్పోయిన వాళ్ళకు కాకుండా వాళ్ళ పేరుతో దౌర్జన్యం చేసి ఇక్కడ అధికార పార్టీ నేతలు పొందేటువంటి ట్రాన్స్ఫరల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా అకస్మాత్తుగా పెంచి ఊహించని స్థాయిలో ఈరోజు దాని యొక్క వాల్యూని పెంచి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. తిరుపతి కార్పెంటర్స్ వడ్రంగి సంక్షేమ సంఘం ద్వితీయ నూతన కార్యవర్గ సమావేశం ఎన్నిక ఆదివారం తిరుపతి నగర పరిధిలోని మంచినీళ్లకుంట వద్ద జరిగింది.
5 సంవత్సరాల తర్వాత తిరుపతి వడ్రంగి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికకు రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు నబీ రజుల్, అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వర్ రెడ్డి, పఠాన్ నాయూబ్ రజుల్ హాజరై తిరుపతి జిల్లా నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా రత్నమాచారి, మురళీనాథ్ రెడ్డి, బలరాం రెడ్డి, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికపాటి రామచంద్రాచారి, కార్యదర్శిగా వెలిగారం కుప్పాచారి, కోశాధికారిగా మోహనాచారి, గౌరవ సలహాదారులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రామచంద్రాచారి మాట్లాడుతూ కులాలకు అతీతంగా ఏర్పడిన తిరుపతి వడ్రంగి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమం, వృత్తి పట్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మన తిరుపతి కార్పెంటర్ సంక్షేమ సంఘం స్థాపించి 5 సంవత్సరం కాలంలో పూర్తయిన సందర్భంగా తిరిగి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ప్రతి కుటుంబానికి, కార్పెంటర్ కుటుంబానికి ఎల్లవేళలా అండ ఉండే కుటుంబం. ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమందికి అండదండలుగా చేయూతనిస్తూ నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో ఇంకా చేయూతనియాలని కోరుకుంటున్నాను. క్షేమ సంఘం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంన ఈరోజు నూతనముగా ఎన్నుకోబడ్డ నాయకులని ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇకపైన కూడా మనం అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు తిరుపతి కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకార మహోత్సవంగా మేమందరం రావడం జరిగింది. అలాగే రాబో కాలంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కార్పొరేట్ సంఘం ఇంకా ముందుకు పోవాలని, మా సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మా అందరికీ కాస్త వర్క్ షెడ్లు పని చేసుకోవడానికి ఈ కల్పించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశం ముగిస్తాం. ఈరోజు తిరుపతిలో తిరుపతి కార్పెంటర్ సంక్షేమ ఈ అసోసియేషన్ నూతన ప్రమాణ స్వీకారానికి మేమందరూ కూడా 26 జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గత 5 సంవత్సరాలుగా మన కార్పెంటర్లు పడుతున్న కష్టాలు ఎన్నో కూడా ఈ అసోసియేషన్ ద్వారా వారికి కష్ట సుఖాల్లో కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకుల ద్వారా వాళ్ళకి ఎన్నో కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నారు. మరి 5 సంవత్సరాలు పాత కమిటీ అయిపోయిన సందర్భంలో మరి కొత్త కమిటీ ఈరోజు నూతన ప్రమాణ స్వీకారం. మరి ఈరోజు కొత్త కమిటీ ద్వారా ఈరోజు కొత్త అందరినీ ఎన్నుకొని రాబో రోజుల్లో కూడా గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలకి ఇంకా గొప్పగా కార్పెంటర్లకు కూడా మంచి జరిగే విధంగా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి మనం పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ఎంతో కృషి చేస్తాము. వైష్ణవ ఆలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగ అధిపతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 23న తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు. తిరుమలలోని క్యూలైన్లో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవటానికి వీలుగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని తెలిపారు. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుందన్నారు. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. గతంలో వలనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుందని అన్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు. దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ సమయానికే శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని, వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4:30 నుండి 5:30 వరకు చక్రస్నానం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం, అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్నే ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. అందరికీ తెలుసు విఐపీలకు వాళ్ళ కోటా గురించి. కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మీ సెల్ఫ్ గా రావాలి. రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ 10 రోజుల పాటు.
కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విఐపీలు వారి కోటాను లిమిటెడ్గా కోర్ ఫ్యామిలీస్తో పాటే వచ్చి స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తిరుమలలో అకామిడేషన్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కాబట్టి శ్రీవారి టికెట్స్ ఉన్నటువంటి భక్తులు 10 గంటలకు దర్శనం కాబట్టి మీరు తిరుపతిలో అకామిడేషన్ తీసుకోవచ్చు. లేదా చెన్నై, బెంగళూరు లాంటి నగరాల నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా మార్నింగే రోడ్డు మార్గం ద్వారా వచ్చి దర్శనం చేసుకుని పోవచ్చు. తిరుమలకు వచ్చి అకామిడేషన్ కోసం ఇబ్బందులు పడకూడదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారిని టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తప్పనిసరిగా ఈసారి అధికారం చేంజ్ చేసి అధికారం మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని మళ్ళీ ఒకసారి మొక్కి మారడం అంటే మీరందరూ చూస్తారు. మన మనసులో మంచివైతే తప్పనిసరిగా మారుతుంది. అక్కడ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసిన మనిషి మంచివాడు కాదు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు కార్పొరేట్ పదవులు అందించాలనే ఉద్దేశంతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు గాని బీసీలపైన చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన 18 ఉపకులాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. 18 ఉపకులాలకు చెందిన బీసీలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని ఫారంను బీజేపీ కార్యాలయంలో చేరిస్తే వారికి లోన్లు అందేలా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే మేము అన్ని కులాలకు, అన్ని వర్గాలకు రాష్ట్రంలో సమన్యాయం చేశాం, సామాజిక సాధికారత సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేశాం, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి ఆర్భాటంగా వాటికి చైర్మన్లను ప్రకటించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు నిరుద్యోగం సమస్య తీర్చడానికి ఈ పదవులు సృష్టించారే కానీ నిజంగా మీరు బీసీల కోసమే వీటిని స్థాపించింటే, ఏర్పాటు చేసింటే వాటికి ఇంతవరకు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు కూడా పైసా నిధులు వాటికి విడుదల చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే కేవలం మీ నాయకులకు ప్రోటోకాల్ కోసం, పదవులు ఇవ్వడం కోసం వాటిని సృష్టించారే కానీ అస్పష్టం. ఈరోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసి గతం బ్యాంకు లింకేజీ లేకుండా లోన్లు ఇవ్వమని చెప్పి బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ పీరియడ్ లో కూడా 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి లోన్ను మంజూరు చేసే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా, ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ పబ్లిసిటీ చేయకుండా, ప్రజలకు తెలియకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రం ఆ లోన్లు అందే విధంగా ఈరోజు సీక్రెట్గా గ్రామ సచివాలయాల్లో వాళ్ళని ఎన్రోల్మెంట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు విధించి వాటికి నిధులు విధులు సమకూర్చకుండా బీసీలను మోసం చేసిందని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతోంది. చిత్తూరు జిల్లా పొంగునూరులో ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకోండి అని వైద్య సిబ్బంది కోరారు.
అనంతరం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పుంగునూరు వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా జీవిస్తున్నారని అన్నారు. ఏమైనా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందాలంటే ఎక్కువ తిరుపతి వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలో తరలించే సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని సవివరంగా వివరించారు. అనంతరం జరిగిన సమీక్షలలో పుంగునూరుకు 100 పడకల వైద్యశాలగా మార్చాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఏరియా వైద్యశాలలో నియోజకవర్గ పరిధిలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇతర రకాల వైద్య చికిత్సలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పై అధికారులు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెడ్ నర్సు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పురిటి బిడ్డలకు అన్ని రకాల జబ్బులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి వారికి తగిన జాగ్రత్తలు, మందులను అందజేస్తారని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కాన్పులకు ఈ వైద్యశాలలో అనుభవజ్ఞులైన డాక్టర్లచే కాన్పులు చేస్తున్నారని, అవసరమైన ఆపరేషన్లు కూడా ఇక్కడే చేస్తారని తెలిపారు. అలాగే మీ గ్రామాల్లో ఉన్న ఆశా కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన ఈ ఏరియా ఆసుపత్రికి వచ్చి ఎంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. పొంగనూరు ఏరియా హాస్పిటల్ నందు ప్రతి సోమవారము మరియు గురువారము యాంటీనేటల్ చెకప్స్ జరుగుతున్నవి. ఇక్కడ గైనకాలజిస్ట్గా వచ్చిన వాళ్ళు మరియు మెడికల్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అన్ని రక్త పరీక్షలు చేయబడును మరియు గర్భవతులకు స్కానింగ్లు చేయబడును. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టాఫ్ నర్సెస్ కానీ, మెడికల్ హెడ్ నర్సులు కానీ మేము ఇక్కడ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు అనేది మేము పుస్తక రూపేణ చూపిస్తూ, బొమ్మ రూపేణ చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళు ప్రతి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నట్టు చెకప్స్ అన్ని తీసుకొనేసి ఇక్కడికి వచ్చిన ఎడల ఇక్కడ ఖచ్చితంగా మేము చూస్తున్నాము. ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఊరి ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. యాంటీనేటల్ చెకప్ నందు మేము స్కానింగ్లు చేస్తున్నాము, రక్త పరీక్షలు చేస్తున్నాము, ఈసీజీలు అవసరమైతే చేస్తున్నాము. మాకు దగ్గర గైనకాలజిస్ట్ ఉన్నారు, మరియు ఫిజిషియన్ సార్ ఉన్నారు, మరియు అనస్థిషియా సార్ ఉన్నారు. కావాల్సిన చెకప్లు, కాన్పులు కానీ, సాధారణ కాన్పులు కానీ, ఒకవేళ అవసరమైన ఏదైనా సిజరీన్ ఆపరేషన్లు కూడా పుంగనూరు హాస్పిటల్ నందు ఆధ్వర్యంలో జరుగుతున్నవి. కాబట్టి పట్టణ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పుంగునూరులో వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేసి 2 అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఒక వ్యభిచారం గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు పల్మనేరు డిఎస్పీ గారికి హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ కోసం లెటర్ పెట్టి, సర్చ్ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే 2 విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా ఒక ఉమెన్పీసీ సహాయము, అదేవిధంగా మా సిబ్బందిని తీసుకొని పుంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉండాలని సమాచారం రాగా మేమంతా పోయి అక్కడ రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ, వైఫ్ ఆఫ్ గంగప్ప అనే ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి, మొత్తం శాంతమ్మతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేస్తామని చెప్పారు. ఈ కృష్ణవేణిది వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వలన బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. ఆమె పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము, డబ్బులు తీసుకోవడము, పోతుండేవారు. అదేవిధంగా ఈ దినం మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో, అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయిందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత, వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ నందిని ఆధ్వర్యంలో నాగలాపురం మండలంలోని పురవీధుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలందరూ సభ్యులుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ ప్రేరణతో మహిళలందరూ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. సభ్యత్వ నమోదు క్యాంపెయినింగ్లో ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలియజేశారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకువచ్చారని, వాటన్నింటిపై రానున్న రోజుల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల పక్షాన పోరాడుతానన్నారు.
చదువుకున్న యువత, మేధావులు, మహిళలు, కార్మికులు, రైతులు, నిజాయితీ గల ప్రతి ఒక్కరూ మన సామాన్యుని ఆయుధం చీపురు గుర్తుకు మద్దతు పలకాలని తెలియజేశారు. నాగలాపురం మండలంలో స్వచ్ఛందంగా నాయకత్వ బాధ్యతలు తీసుకున్నటకు ముందుకు రావాలని కోరారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అజిత్, సూర్య, ధరణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చు 25 లక్షలకు పెంచాం. గతంలో కొన్ని వ్యాధులకు మాత్రమే లిమిట్ లేకుండా ఖర్చు చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి సుమారు 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం పేర్కొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టీకరణ. ఎల్లో మీడియా ప్రచారాన్ని తాను పరిగణలోకి తీసుకోను పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. రోడ్ల విస్తరణలో అధికార పార్టీ నేతలు జారీ చేసిన టీడీఆర్ బాండ్ల అవినీతిపై విచారణకు ఆదేశించాలి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం సమర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు. 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం పేర్కొన్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.